యువ న్యాయవాది స్వప్నకుమారి మర్డర్ కేసుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. స్వప్న హత్యకు మొయినాబాద్ పోలీసుల నిర్లక్ష్యం కారణమంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు కమిషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాణహాని ఉందని స్వప్న ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని న్యాయవాదులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఘటనపై మార్చి 6లోగా నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించారు. తన సోదరుడు రాజు నుంచి ప్రాణహాని ఉందని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్ల ఘటన జరిగిందని వివరించారు. న్యాయవాదులపై దాడుల కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. స్వప్నకి హత్యకు గురి అయ్యింది. సొంత అన్ననే వాళ్ళ పొలంలో దారుణంగా క్రూరంగా ఒక జంతువును చంపినట్టు చంపిండు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె ఫస్ట్ ఒకసారి వెళ్ళి మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ సమయంలో మొయినాబాద్ SHO వాళ్ళు కరెక్ట్ టైంకి ఇన్ టైంకి స్పందించుంటే ఇప్పుడు మన మధ్యలో స్వప్న ఉంటుండే. వాళ్ళు కరెక్ట్గా ఇన్ టైంకి స్పందించకపోవడంతో అక్కడ స్వప్న మరణించడం జరిగింది. స్వప్న మరణానికి కారణం మొయినాబాద్ SHO కూడా ఒక కారణం. సబ్ ఇన్స్పెక్టర్, SHO అందరు ఆ పోలీస్ మొత్తం స్టేషన్ అంతా కారణం స్వప్న చావుకి. తొందరలో ఈ కేసుని 3 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ట్రయల్స్ విత్ ఇన్ 3 monthsలో అయిపోయేటట్టు, అక్యూజ్డ్కి శిక్ష పడేటట్టు చేయాలి.